నా పేరు సిద్ధయ్య. ఇక్కడ సాకల వీధుల్లో నివాసం ఉంటున్నాను. మా ఇంటి పక్కనే నీళ్ళ ట్యాంకీ ఉంది, పంచాయతీ బోర్డుది. అది గత 15 రోజుల నుంచి మోటార్ చెడిపోయి నీళ్ళు రావటం లేదు. పక్కన కూడా అంతా శుభ్రంగా బాగలేదు, అంతా పాచిపెట్టిపోయింది. చెట్లు గిట్లు అంతా అశుభ్రంగా ఉంది అక్కడంతా. పంచాయతీ వాళ్ళు వచ్చి ఏం పట్టించుకోలేదు, వాళ్ళు రాలేదు. వాళ్ళు చాలాసార్లు నుంచి వచ్చామా అంటున్నారు కానీ రావటం లేదు వాళ్ళు. అయితే మరి వాళ్ళ ట్యాంకీలో మరీ దారుణంగా ఉంది, మొత్తం దుమ్ము ధూళి అంతా చేరి మరీ దారుణంగా ఉంది. అదంతా శుభ్రం చేసి కొంచెం మాకు మోటార్ నీళ్ళు సౌకర్యం కల్పిస్తే మాకు నీళ్ళు సౌకర్యం ఈ ఎండాకాలానికి బాగా ఇబ్బందిగా ఉంది. మాకు ఈ నీళ్లు కల్పించవలసిందిగా కోరుతున్నాను. నీళ్ళు 3 నెలల నుంచి నీళ్ళు మాకు కొంచెం కూడా రాలేదయ్యా. మాకు నీళ్ళు ఆ కొక్కులు పొయ్యి తీసేసిండ్రు. అప్పుడు నుంచి అసలు నీళ్ళే లేదు. మేము ముసలిళ్ళం అవి తెచ్చుకోలేక నానాక చోట పడతా ఉన్నాం. మేము చిమ్మేవాళ్ళు కాలాలు తీసేవాళ్ళు కూడా రావటం లే. మా ఇబ్బంది దేవుడికి తెలుస్తుంది. ముసలివాళ్ళు అయిపోతే కాళ్ళు లేకుండా ఏం లేకుండా యాడికి పోయి తెచ్చుకోగలిగి మేము ఎవరికి చెప్పినా కానీ ఇదిగో అంటుండ్రు, వాళ్ళు రావటం లే. మేము వస్తాను పొమ్మంటుండ్రు, అబద్ధం చెప్పి మమ్మల్ని అనిపిస్తుండ్రు, వాళ్ళు ఎవరు రావటం లే. పైపులు తీసి పన్నీకి మా బతుకేం కావాలా? మాకేమైనా బోర్డులో ఏముండయి? మేము ముసలిళ్ళం అయిపోతుంది, నడవలేని వాళ్ళం అయిపోతుంది. మేము ఎక్కడికి పోయి తెచ్చుకోవాలా? ఒకసారికి 2 సార్లు పోయి చెప్తే ఇదిగో వస్తున్నాం అన్నారు, అబద్ధం చెప్పి మమ్మల్ని అనిపించినా వాళ్ళు ఎవరు రాకపోయి. చిమ్ముకోలేక మేము ముసలిళ్ళం అల్లాడుతా ఉన్నాం అయ్యా. కసువు కూడాను ఏ రావు. సార్ మేము పంచాయతీ పన్ను కట్టేది, మేము పన్ను కట్టేది ఎందుకు సార్? నాకు తెలియ కడతాను. పన్ను కట్టకపోతే మిమ్మల్ని కోర్టుకి వేస్తామని అన్నారు. కోర్టుకు వచ్చే వాళ్ళు సక్రమంగా మా కాలాలు తీయండి, నీళ్ళు వేయండి, చిమ్మిండి. మాకేం మీరు అన్నం పెట్టమని మేము అడగలేదు కదా. మేము ఏడపోతాం ముసలివాళ్ళం వాడికి. ఇప్పుడు 5 నెలల నుంచి నీళ్ళు లేవు. చెమ్ముతో నీళ్ళు తెచ్చుకొని లేలేము సార్. దొడ్డికి పోయి మా పరిస్థితి ఏంది? ఎందుకు ఈ గవర్నమెంట్ ఆయనకు చెప్తే ఫోన్ కూడా ఎత్తాడు, పంచాయతీ ఆఫీసరు ఫోన్ కూడా ఎత్తాడు. వాళ్ళు ఏ షాప్కి వచ్చినా వస్తాం అంటే వెళ్ళిపోతారు అంతే. ఈ సమస్య 5 నెలల నుంచి ఉంది. అంతకుముందు ఆ ట్యాంక్ నీళ్ళు వస్తున్నాయి సార్, అవి కూడా రావడం లేదు. ఇప్పుడు పొక్కులేని రోడ్లు వేసి ఎక్కడెక్కడ పైపులన్నీ పెరికేసినారు. అల్లో నల్లాల్సి వస్తున్నాం మేము. ఏంది మా భవిష్యత్తు? మేము ఇప్పుడు సంవత్సరానికి వచ్చి మా 3 ఇళ్లకు ఎట్లా లేదన్నా కానీ 15,000 14,000 కడుతున్నాం అందరికీ. ఇంటి పని ఏమో రెడీ కట్టాలి మీకు. ఇదిగో వస్తామంటే ఇవో వస్తానంటాడు, ఆయన వస్తానంటాడు. ఫోన్ చేస్తే ఎత్తనేస్తారు. దేనికి ఈ ప్రభుత్వం? రోడ్డు చూడండి, గెత్తి పట్టింది. చిమ్మేవాళ్ళు లేరు, కాలువలు నీళ్లు మేము ఎత్తిపోసుకోవాలా? కనీసం నీళ్లు రోజు డైలీ నీళ్లు పట్టడానికి మాకు వచ్చి ఆ పక్క వస్తే అన్ని మోటార్లు వేసి ఉండరు. ఆ పక్క పై పక్క అంతా ఈడ కాలువ లేదు సార్. ఆడ ఈ నీళ్ళు ఎట్ట బాగా చెప్పండి, పై నీళ్ళు కిందికి. మీరు చూడండి, మేమే చెప్పేది అబద్ధమేం లేదు.